నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ దిస్ ఇస్ కార్తిక్. మీరు ఎంతవరకైనా చదువుకోండి, మిమ్మల్ని చదివించే బాధ్యత నాదేనంటూ ప్రజలకు మాట ఇచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆ మాట నిలబెట్టుకుంటూ విద్యారంగంలో పలు విప్లవాత్మక సంక్షేమ పథకాలు రూపొందించి అమల్లోకి తెచ్చారు. ఆయా పథకాలను ఎప్పటికప్పుడు బలోపేతం చేస్తూ సమర్థవంతంగా అమలు చేస్తున్నారు. అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, విద్యా కానుక, గోరుముద్ద, మనబడి, నాడు నేడు పథకాలతో పాటు డిజిటల్ ఎడ్యుకేషన్ విధానం కారణంగా ఏపీ విద్యారంగం కని విని ఎరుగని రీతిలో ప్రగతి బాటలో దూసుకుపోతోంది. ఇదంతా చూసి సహించలేకపోతోంది టీడీపీ, ఆ పార్టీకి కొమ్ము కాస్తున్న ఎల్లో మీడియా. దీనికి నిదర్శనమే ఏలూరులోని ఓ ప్రభుత్వ పాఠశాలపై ఈనాడు రాసిన విషపూరిత కథనం. వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. సరస్వతి నిలయంగా మారిన సర్కార్ బడులపై ఈనాడు విషం జమ్ముతోంది. వైఎస్ జగన్ ప్రభుత్వం పేదింటి బిడ్డకు కార్పొరేట్ విద్యను చేరువ చేస్తుంటే తట్టుకోలేని ఎల్లో మీడియా పచ్చ కళ్లతో చూస్తూ దిగజారుడు రాతలు రాస్తూ వండి వారుస్తోంది వాటిని. రెండవ దశలో మనబడి, నాడు నేడు పనులు శరవేగంగా జరుగుతుంటే వికృత రాతలతో బురద చిమ్ముతోంది. ఏలూరులోని శ్రీకృష్ణదేవరాయ నగరపాలక ఉన్నత పాఠశాలలో జరుగుతున్న అభివృద్ధి పాలనపై పచ్చ పైత్యాన్ని ప్రదర్శించింది. అసలు ఆ స్కూల్లో మనబడి, నాడు నేడుతో రెండు దశల్లో వచ్చిన మార్పులేంటి? ఈనాడు కుళ్ళు రాతలపై క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవాలపై మా ప్రతినిధి రాజు గ్రౌండ్ రిపోర్ట్. ఆంధ్రప్రదేశ్లో పేద పిల్లలు కూడా ఉన్నత స్థితిలోకి రావాలని, చదువుల కోసం ఆస్తులు అమ్ముకునే పరిస్థితులు ఉండకూడదన్న సంకల్పంతో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. మనబడి, నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్లకు నూతన భవనాలు, అత్యాధునిక సౌకర్యాలతో కార్పొరేట్ స్కూళ్లను తలదన్నేలా తీర్చిదిద్దుతున్నారు. విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫామ్ అందిస్తున్నారు. పేద విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిని అందుకునేలా ఇంగ్లీష్ మీడియం, డిజిటల్ బోధన అందిస్తున్నారు. విద్యారంగంపై గత పాలకుల నిర్లక్ష్యంతో పాఠశాలల పైకప్పులు కూలిపోయినా, తాగేందుకు నీరు లేకపోయినా, టెక్స్ట్ బుక్లు ఇవ్వకపోయినా కదలని ఈనాడు కలం అవే పాఠశాలల్ని అత్యాధునికంగా తీర్చిదిద్దుతున్న వైఎస్ జగన్ ప్రభుత్వంపై విషం కక్కుతోంది. రెండో దశ నిర్మాణంలో ఉన్న పాఠశాలలపై తన అక్కసు వెళ్లగక్కింది. ఏలూరు జిల్లాలోని ఏలూరు తూర్పు వీధి శ్రీకృష్ణదేవరాయ నగర పాలకోన్నత పాఠశాలలో 1,40,00,000 రూపాయలతో రెండవ దశలో 9 అదనపు తరగతుల నిర్మాణం జరుగుతోంది. ఇప్పటి వరకు 62 లక్షల రూపాయల విలువైన పనులు పూర్తయ్యాయి. వాటిపై సైతం ఈనాడు అవాస్తవాలతో వక్ర భాష్యాన్ని అల్లేసింది. విద్యా కానుక, అమ్మఒడి, గోరుముద్ద వంటి పథకాలతో తమ బిడ్డల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇస్తున్నా కనిపించని ఈనాడు ప్రభుత్వ చర్యలను విమర్శించడమే లక్ష్యంగా పెట్టుకుంది. విద్యారంగంలో సమూల మార్పులతో భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ కీర్తి ప్రతిష్టలు మరింత పెరిగేలా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా ఇలాంటి విషపు రాతలతో వ్యవస్థను కలుషితం చేసే ప్రయత్నాలు చేస్తోంది. వాస్తవానికి ఏలూరు శ్రీకృష్ణదేవరాయ నగర పాలకోన్నత పాఠశాలలో గత సంవత్సరం విద్యార్థుల ఎన్రోల్మెంట్ 2,25,367 మంది ఉంటే ఈ విద్యా సంవత్సరంలో ఈ సంఖ్య 2,42,000 పైచీలుకు చేరిందని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు స్మార్ట్ టీవీలతో బోధన, 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ ద్వారా డిజిటల్ విద్యా బోధన ఆ స్కూళ్లలో జరుగుతోంది. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చాక తమ ఊహకు అందని రీతిలో తమ పాఠశాలలో మార్పులు తీసుకువచ్చారని ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు చెప్తున్నారు. రాజకీయ దురుద్దేశాలతో ఈనాడు రాస్తున్న రాతలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్తున్నారు. ఇక ఉపాధ్యాయుల స్పందన ఏమిటో మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. విద్యకు సంబంధించి మనబడి, నాడు నేడు అని చెప్పి పూర్తిగా పాఠశాలలో రూపురేఖలు మార్చారు. అయినా కానీ పూర్తిగా ప్రచార ఆర్భాటాల కోసం రూపురేఖలు మారాయంటూ కూడా విషయం తెలిపే ప్రయత్నం కూడా జరుగుతుంది. దీనికి సంబంధించి చూసుకున్నాక ఏలూరుకి సంబంధించి ప్రధానంగా ఉన్నటువంటి శ్రీకృష్ణదేవరాయ పాఠశాలకు సంబంధించి, మున్సిపల్ పాఠశాలకు సంబంధించి కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి నిర్మాణ పనులపై కూడా అవాస్తవ కథనాలు ప్రచురించారు. దీనికి సంబంధించి వాస్తవం ఏంటో ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు కానీ రేపు ప్రధాన ఉపాధ్యాయులు ఉన్నారు, వీరితో మాట్లాడదాం. సార్ చెప్పండి, మీ స్కూల్కి సంబంధించి ప్రచార ఆర్భాటం చేస్తున్నారు. 4 గదులు సుమారు ఇక్కడ ఉన్నటువంటి నాడు నేడు పనులకు సంబంధించి కూడా 9 గదులు నిర్మించాల్సిన కేవలం 4 గదులు నిర్మించి చేతి దులిపే ప్రయత్నం చేస్తున్నారని చెప్పని అసలు ఏంటి, అసలు ఇక్కడ వాస్తవం ఏంటి, అసలు పరిస్థితి ఏంటి? అసలు నా పేరు హరిబాబు, హెడ్ మాస్టర్ ఆఫ్ శ్రీకృష్ణదేవరాయ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్. ఆ వార్త నన్ను కూడా చాలా బాధకి గురి చేసింది. ఎందుకనంటే మీరు రైట్ బిహైండ్ నా వెనక మీరు చూస్తే నాడు నేడు ఫస్ట్ ఫేజ్లో ఈ స్కూల్ ఎంత డెవలప్ అయింది, దాని రూపురేఖలు ఎలా మారిపోయాయి అనేది
నా వెనకే మీకు ప్రత్యక్షంగా కనబడుతుంది. అయితే మా అదృష్టం కొలది సీఎం గారు మాకు నాడు నేడు సెకండ్ ఫేజ్లో కూడా మా స్కూల్ని సెలెక్ట్ చేయడం జరిగింది. దానిలో భాగంగానే 9 క్లాస్ రూమ్స్ కూడా మాకు శాంక్షన్ చేయడం జరిగింది. దీనికి 1,40,00,000 ఆల్రెడీ టోటల్ మనీ శాంక్షన్. దీంట్లో భాగంగా ఆల్రెడీ మాకు 43 లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది. ఆ 43 లక్షలని మేము ఖర్చు పెట్టడం జరిగింది. ఇవి కాకుండా సెంట్రల్ ప్రొక్యూర్ కాంపోనెంట్స్గా ఎలక్ట్రిసిటీకి సంబంధించి కానీ, లేదు ఒక 36 ఫ్యాన్లు, గదికి 4 ఫ్యాన్లు చొప్పున 36 ఫ్యాన్లు ఆల్రెడీ మాకు ఇక్కడికి రావడం జరిగింది. మాకు ప్రభుత్వం నుంచి రిసీవ్ చేసుకోవడం జరిగింది. దీని గురించి 9 రూములకి కడప ఫ్లోరింగ్ నిమిత్తం కడప స్టోన్స్ కూడా మేము ప్రొవైడ్ చేసుకోవడం జరిగింది. ఇంతే కాకుండా ఎలక్ట్రిసిటీ ఎక్విప్మెంట్ అంతా కూడా గవర్నమెంట్ ఆల్రెడీ సప్లైడ్ మేము అక్కడ పెట్టాం. ప్రస్తుతం ఫ్లోరింగ్ వర్క్ జరుగుతుంది. నాడు నేడులో మాత్రం ఆల్రెడీ మాకు క్లాస్ రూమ్స్ ఈ డిసెంబర్ 1 కల్లా మాకు 4 రూములు ఫస్ట్ టార్గెట్గా ఇవ్వడం జరిగింది. ఆ టార్గెట్ని కూడా 95% మేము అచీవ్ అయిపోవడం జరిగింది. జాన్యువరిలోగా మిగిలిన క్లాస్ రూమ్స్ కూడా పూర్తి చేయడానికి అన్ని సదుపాయాలు, అన్ని వసతులు ఆల్రెడీ అంతా కూడా గవర్నమెంట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు వస్తే నేను ఎలక్ట్రిసిటీ సామానం కానీ, లేకపోతే ఫ్యాన్లు కానీ, ఫర్నిచర్ కానీ ఆల్రెడీ మా స్కూల్కి 250 డెస్క్ కమ్ బెంచీలు గవర్నమెంట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. లాస్ట్ 3 ఇయర్స్ 4 ఇయర్స్లో చూసుకుంటే మా స్కూల్ స్ట్రెంగ్త్ కూడా ఈ ప్రివిలేజెస్, ఈ ప్రావిజన్స్ తోటి మాకు స్ట్రెంగ్త్ కూడా 3 ఇయర్స్ బ్యాక్ 400 ఉంటే ఈ రోజుని 880కి చేరుకోవడం జరిగింది. ఈ నాడు నేడు సెకండ్ ఫేజ్ కంప్లీట్ అయ్యేటప్పటికి ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ మై స్కూల్ స్ట్రెంగ్త్ సర్టన్లీ రీచ్ 1500. సచ్ ఏ వండర్ఫుల్ ఫెసిలిటీస్ ద గవర్నమెంట్ హ్యాస్ ప్రొవైడెడ్. వీటికి సంబంధించి ఫెసిలిటీకి సంబంధించి టెక్నికల్ ఫెసిలిటీ పరంగా ఎలా ఉంది? డిజిటల్ వేజ్ పరంగా ఇట్స్ వండర్ఫుల్ అండ్ అన్బిలీవబుల్. ఎందుకనంటే ఒక క్లాసులో మన పిల్లలకి బైజూస్ కొనుక్కోవాలంటే 70,000 ఎంత అవుతుంది. అలాంటిది ₹1,00,000 విలువ చేసేటటువంటి బైజూస్ సాఫ్ట్వేర్ ప్రోగ్రాము, 1,60,000 విలువ చేసేటటువంటి ప్యానల్స్, వీటన్నిటితోటి ప్రతి క్లాస్ రూము ప్రతిరోజు కూడా లైవ్లీగా ఉంటుంది. ఎందుకనంటే ఫ్రమ్ ది టీచర్ సైడ్, ఎట్ ది సేమ్ టైమ్ ఫ్రమ్ స్టూడెంట్ సైడ్ ఆల్సో ద క్లాస్ రూమ్ అట్మాస్ఫియర్ ఈజ్ వెరీ నావెల్టీ, వెరీ ఎంతూజియాస్టిక్ అండ్ వెరీ వెల్ నాలెడ్జ్డ్. ఎందుకనంటే పిల్లలు ప్యానల్స్లో లైవ్లీగా ఆ డయాగ్రామ్స్ కలర్ఫుల్గా చూస్తూ ఉంటే ఇట్స్ క్రియేటింగ్ ఏ కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ దేర్ మైండ్. ఎట్ ది సేమ్ టైమ్ టీచర్స్ ఆల్సో ఇన్స్పైరింగ్. నాకు తెలిసి భారతదేశంలో ఇటువంటి ప్రోగ్రాం ఉండదు. ఐఎమ్ షూర్ ద రిమైనింగ్ స్టేట్స్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ సర్టన్లీ విల్ ఫాలో దిస్ ఎడ్యుకేషనల్ రెవల్యూషన్ ఇన్ ఏపీ. యాక్చువల్గా వచ్చిన వార్తా కథనాల్లో వచ్చిన పరిస్థితి భిన్నమైన పరిస్థితి అండి. ఇక్కడ యాక్చువల్గా అయితే ఇక్కడ అన్ని రకాలైనటువంటి మౌలిక వసతులు పిల్లలకి కల్పించాం మేము. అలాగే నాడు నేడులో కూడా చక్కగా గవర్నమెంట్ నియమ నిబంధనల మేరకు ఎప్పటికప్పుడు మేము పూర్తి చేయించాం. ఇది 9 తరగతి గదుల నిర్మాణానికి సంబంధించి 9 తరగతి గదుల నిర్మాణానికి సంబంధించి వచ్చినటువంటి వ్యయాన్ని పూర్తిగా వ్యయపరిచాం. ఆ నిధుల్ని వ్యయపరిచిన తర్వాత ఇప్పుడు అది 14వ ఆర్థిక సంఘంలో చేపట్టినటువంటి ఆ ఖాళీ గదులను చూపించి అది దీనికి ముడిపెట్టి అలాంటి అవాస్తవమైన కథనాలు రాయడం అనేది అది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఫెసిలిటీకి సంబంధించి చూసుకుంటే నాడు నేడు మారినటువంటి టాయిలెట్స్ కానీ, వాతావరణం కానీ ఎలా ఉంది? మన ప్రత్యేకంగా గతంతో పోల్చుకుంటే ఎలా ఉంది? టాయిలెట్స్ అనేవి చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు సార్. చాలా బాగున్నాయి.
నెక్స్ట్ అలాగే వాటర్ ఫెసిలిటీస్ కూడా బాగున్నాయి, ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీస్ బాగున్నాయి. నెక్స్ట్ క్లాస్ రూమ్ అట్మాస్ఫియర్ ఆల్సో వెరీ వెల్ బికాస్ ఇట్ హ్యాస్ మెయిన్లీ కంటైనింగ్ ద IFP panels. It gives a better knowledge to the students. It is very much interesting because here the corporate schools also not giving this much facilities to the children. It gives a well educated facility to the IFP panels. Mainly school atmosphere also changed according to the changes by giving the Nadu Nedu program funds. Classrooms also very well and గతంలో చూసుంటారు, గతంకి ఇప్పటికి వచ్చిన మార్పులు ఏమంటే ఏం చెప్తారు? విద్యలో వచ్చేసి బైజూస్ tabs also and also learn a word అనే one concept and also it gives some junior English some changes also there. నెక్స్ట్ ఈ IFP ప్యానల్స్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్ సార్. అలాగే గ్రీన్ బోర్డ్స్ అనేవి కూడా మనకి నాడు నేడులో వచ్చాయి. మేము చూస్తే వాళ్ళు ఇదివరకు కార్పొరేట్ స్కూల్స్ వాళ్ళు మాత్రం ఇలాంటి ఫెసిలిటీస్ ఉండేవి. మన ప్రజెంట్ గవర్నమెంట్లో కూడా ఈ యొక్క ఫెసిలిటీస్ అన్నీ కూడా పూర్ పీపుల్ వరకు రీచ్ అవుతున్నాయంటే ఇది యొక్క నాడు నేడు ప్రోగ్రామ్ ద్వారా మనం సాధించగలుగుతున్నాం. నాకు బాగా నచ్చినవి ఏంటి అంటే IFP ప్యానల్స్ ద్వారా పిల్లలకి ఎంతవరకు నాలెడ్జ్ ఇవ్వగలుగుతున్నామో అంతవరకు మాత్రం మనం బాగా చెప్పగలిగేంత ఇది IFP ప్యానల్స్ ద్వారా ఇవ్వగలుగుతాం. చాలా బాగుంది సార్. ఇదండి విద్యాకానిక చాలా బాగుంది. అలాగే జగనన్న గోరుముద్దలో ఉన్నటువంటి మెనూ అయితే ఎక్సలెంట్. వాళ్ళ ఇళ్లలో ఉండదు. మా పిల్లల పేరెంట్స్ అంత ఎఫర్ట్ చేసి వాళ్ళకి అది పెట్టలేరు. ప్రతిరోజు ఆ మెనూ ఒక పౌష్టికాహారం పిల్లలకి వెళ్తుంది. దానివల్ల పిల్లల గ్రోత్ కూడా ఇప్పుడు 10th పిల్లల్ని చూడండి సార్, మా మాస్టర్స్తో ఈక్వల్గా ఉన్నారు వాళ్ళు. అంత మంచి గ్రోత్ ఉంది పిల్లలు. నిజం, అది మాత్రం కాదనలేని సత్యం. అలాగే ఈ IFP ప్యానల్స్ కానీ ట్యాబ్స్ కానీ మేము ఇంత టెక్నాలజీ మేము ఉపయోగిస్తామని మేము అసలు ఎప్పుడూ అనుకోలేదు. మేము 30 ఏళ్ల క్రితం జాయిన్ అయ్యాం. మాకు అసలు తెలియదు ఆ రోజున. ఈ రోజున మేము వచ్చి టకటక ఆ ప్యానల్ ఓపెన్ చేసుకొని మేము లెసన్ చెప్తున్నామంటే మేము కొత్తగా ఏదో నేర్చుకున్నట్టు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. వీరంతా ఒకటే స్పష్టం చేసి వస్తే కనబడుతుంది. ఇక్కడ సంబంధించి ప్రధానంగా తమ పాఠశాలకు సంబంధించి నిర్మాణంలో జరుగుతున్నటువంటి 2వ దశలో జరుగుతున్నటువంటి మనబడి నాడు నేడు పనులకు సంబంధించి అసత్య కథనాలు రాయటాన్ని తామైతే తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇక్కడికి సంబంధించి విద్యకు సంబంధించి గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక విద్యార్థికి సంబంధించి పాఠశాలకు పంపిస్తే అమ్మఒడి కాడి నుంచి పథకం కాడి నుంచి మరేపు గోరుముద్ద మరేపు విద్యా కానుక ఇక్కడికి సంబంధించి ఫెసిలిటీ చూసుకుంటే మనబడి నాడు నేడులో పాఠశాలకు సంబంధించి కూడా రూపురేఖలు మారిపోయాయని చెప్పి వారు కూడా స్పష్టం చేస్తున్నారు. కార్పొరేట్ స్థాయిలో తాము కూడా ఎక్స్పెక్ట్ చేయనంతగా ప్రభుత్వానికి సంబంధించి సీఎం వైఎస్ రెడ్డి మార్పులు తెచ్చారని చెప్పి వీరు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న బస్సు కూడా కనపడుతుంది. విజయ్ కుమార్ రాజుతో రాజు, సాక్షి, ఏలూరు నుంచి. ఏలూరులోని శ్రీకృష్ణదేవరాయ పాఠశాలకు ఘన చరిత్ర ఉంది. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో తీసుకువచ్చిన మనబడి నాడు నేడు కార్యక్రమంతో అనేక మార్పులు తెచ్చారని విద్యార్థుల తల్లిదండ్రులు అంటున్నారు. భవిష్యత్ అంతా సాంకేతికతే అని గ్రహించిన ప్రభుత్వం పాఠశాలల విద్యార్థులకు ఇప్పటి నుంచే అలవాటు పడేలా సాంకేతికత పరికరాలను అందిస్తూ ప్రోత్సహిస్తున్నారని వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక తల్లిదండ్రుల స్పందన ఏంటో మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. పాఠశాలకు సంబంధించి కూడా ఎటువంటి మార్పులు వచ్చాయో, ప్రధానంగా గతంతో పోల్చుకుంటే ఇప్పుడున్నటువంటి ఫెసిలిటీకి సంబంధించి మనబడి నాడు నేడుతో ఏ విధంగా మార్పులు చెందాయి, విద్యార్థులకు సంబంధించి తల్లిదండ్రులు ఉన్నారు, వీరితో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. సార్ చెప్పండి, గతంతో పోల్చుకుంటే ఇక్కడ ఎలా ఉన్న ఫెసిలిటీ ఏంటి అసలు? ఇటువరకు 1980లో నేను ఈ స్కూల్కి ఓల్డ్ స్టూడెంట్ అండి. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు కట్టిన స్కూల్ ఉండేది, పాత బిల్డింగ్ అనమాట, ఓల్డ్ బిల్డింగ్. ఇప్పుడు ఆ ఓల్డ్ బిల్డింగ్ వెళ్ళిపోయి న్యూ మోడల్ బిల్డింగ్ చూసారండి. బిల్డింగ్లు ఎలా ఉన్నాయా? మేము చదివినప్పుడు కరెంట్ కూడా ఉండేది కదండి, నేల బల్ల మీద కూర్చుండేవాళ్ళం మేము చదివిన టైంలో. అప్పుడు అరకొరగా ఉపాధ్యాయులు ఉండేవాళ్ళు. ఇప్పుడు అయితే మొత్తం కలిపి 30 మంది ఉన్నారండి. రూముకి 2 వేసుకున్నా ఇంకా మిగిలిపోతున్నారండి టీచర్లు. అయినా సరే ఎక్సలెంట్. ఈ స్కూలు కట్టే విషయంలో సీఎం గారు జగన్ గారి విషయంలో కానీ ఆల్నాని గారి ఈ ప్రత్యేకంగా ఈ ఏలూరు డివిజన్ చాలా పట్టుదలతో ఈ స్కూళ్ళన్నీ ఏలూరులో ఉన్న ఎన్ని స్కూళ్ళు అయితే ఉన్నాయో అన్ని స్కూళ్ళు మన ఆల్నాని గారు చాలా పట్టుదలతో ఈ రూపురేఖలు మార్చేది ఆల్నాని గారండి. దానికి పట్టుదలతో చేసింది కూడా సీఎం గారు జగన్ గారు కూడా ఉన్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? చూస్తుంటారు లోన్ ఫెసిలిటీ సంబంధించి కూడా ప్యానల్స్ కానీ బెంచెస్ కానీ ఉన్నాయి. గతంలో ఇన్ని ఉన్నాయి. అది మేము ఉన్నప్పుడైతే నేల బళ్ళు ఉండేయండి, కింద కూర్చుండేవాళ్ళం. ఇప్పుడైతే అసలు ఢిల్లీ లెవెల్లో పబ్లిక్ స్కూల్లో ఉంటారు చూడండి,
అంత మంచి బెంచీలు, ఫ్యాన్లు, గదికి 4 ఫ్యాన్లు, 4 ట్యూబ్ లైట్లు, ఫెసిలిటీలు అయితే చాలా బాగుందండి. ఒక్క పిల్లోడికి కానీ చెమట పట్టడం అంటే లేదు, వెలుతురు చీకటి అన్నది గదుల్లో లేదు. అంత బాగుంది. మిడ్ డే మీల్స్ విషయంలో కూడా చాలా బాగుందండి. గదుల విషయంలో కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది. మెనూ అయితే చాలా బాగుందండి. మా పిల్లలే తిన్నారు. అయితే మేము చదివిన టైంలో అయితే మాకు అప్పుడు మధ్యాహ్నం భోజనం పథకం లేదండి. ఇప్పుడైతే పిల్లలు చక్కగా అందరూ పిల్లలు తింటున్నారు. సన్నంగా ఉన్న పిల్లలు ఇప్పుడు వాళ్ళ లావుగా అవుతున్నారు. ఏదైనా సీఎం గారు నిజంగా ఆ విషయంలో హ్యాండ్స్ అప్ అండి ఆయనకి. మిడ్ డే మీల్స్ మంచి రుచికరమైన భోజనాలు వండే విషయంలో అయినా చాలా మాస్టర్ గారు అయితే కేర్ తీసుకున్నారండి. అది రుచిగా ఉందో లేదో కూడా టీచర్లు మాస్టర్లు కూడా వెరిఫికేషన్ చేస్తున్నారండి. అది బాగుంది, చాలా నీట్గా ఉంది. పిల్లలు కూడా చక్కగా ఆరోగ్యంగా తింటున్నారు, అన్నీ బాగున్నాయండి. చాలా ముఖ్యంగా గతంలో చూసుకుంటే విద్యా కానుకకు సంబంధించి అసలు షూస్ కానీ బుక్స్ కానీ ఇవ్వటం ఇన్ని ఉన్నాయి, అసలు ఇలా విధానమే లేవు. గత ప్రభుత్వాలు చూసుకుంటే ఇప్పుడు ఎలా అనిపిస్తుంది విద్యా కానుక కిట్లు ఇవ్వడం? అసలు ఈ విద్యా కానుక విషయంలో అయితే చాలా మంచి క్వశ్చన్ వేశారండి. ఎందుకంటే మాకు స్కాలర్షిప్ అప్పుల్లో 50 రూపాయలు ఇచ్చేవాళ్ళండి. సంవత్సరానికి ఒకసారి 50 రూపాయలు ఇచ్చేవారు. బుక్స్ కూడా అరకొరగా వచ్చేదండి. ఇప్పుడు అలా కాదండి. 15,000 అమ్మఒడి ఇచ్చారండి. ఎవరెత్తారండి ఈ రోజుల్లో అమ్మఒడి 15,000? పిల్లలకి షూ కానించి, టై కానించి, బుక్స్ కానించి, బట్టలు కానించి, బుక్స్ మళ్ళీ నోట్సులు కూడానండి. అన్నీ షూ, టై, బ్యాడ్జ్ కూడా అన్నీ ఇస్తున్నారండి. చాలా విషయంలో ఈ మరి జగన్ గారి ప్రభుత్వంలో ఎంత ముందు చూపు ఆలోచనతో కలిగి ఉన్నారంటే నిజంగా జగన్ గారికి నా ధన్యవాదాలు చెల్లిస్తున్నానండి. పేద పిల్లల్ని ఘనంగా గొప్పగా చూడాలని ఆయన కోరిక, ఆయన సంకల్పాన్ని బట్టి నేను సెల్యూట్ చేస్తున్నానండి. నేను ఈ వరకు బాబుని ప్రైవేట్ స్కూల్లో చదివించేదాన్ని. ఇప్పుడు శ్రీకృష్ణ దేవరాయ కోచింగ్ కట్ట బాగుందని ఇక్కడ చేసామండి. పిల్లలిద్దరిని పిల్లలు బాగా చదువుకుంటున్నారు, మాస్టర్లు బాగా చూస్తున్నారు, సార్లు హ్యాపీగా ఉన్నారు. ప్రత్యేకంగా చూసుకుంటారు గోరుముద్దు కానీ ఇవన్నీ బుక్స్ కానీ ఇవ్వటం కానీ ఇవన్నీ ఎలా ఉన్నాయి? అసలు బాగున్నాయండి. గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు చాలా బాగుంది సార్. మా వయసులో ఉన్నప్పుడు ఇన్ని ప్రసివిడ్ లేదండి. అసలు ఎంత బాగుందంటే జగనన్న ఇంత ఎలా పిల్లల్ని ఎంత బాగా చూస్తున్నారు. మిడ్ డే మీల్స్ ఏంటి, జగనన్న విద్యా కానుక ఏంటి, వసంత దీవెన, ఇవన్నీ కూడా చాలా బాగుందండి. నేనైతే జగనన్నకి చాలా మా పిల్లలే పేద పిల్లలేనండి. అందరం చదువుకునే పిల్లలందరూ గుడ్డు నుంచి షూ నుంచి బ్యాగులు కూడా కొననివ్వకుండా ఒక సొంత మేనమామ కూడా అలాగా ఆలోచించరు, అంతలాగా ఆలోచిస్తున్నారని జగన్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకున్నాం. అలాగే టీచర్స్, సార్స్ మొత్తం అందరూ కూడా ఎంత క్రమశిక్షణగా పిల్లల్ని పెట్టి ఎంత బాగా చదివిస్తున్నారు. నాడు నేడు కూడా చాలా వరకు బాగా జరుగుతుంది సార్. జగనన్న గారు చాలా బాగా ఆలోచించి పిల్లల్ని బాగా చక్కదిద్దుతున్నారండి. పిల్లలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. తల్లిదండ్రులు ఒక టెస్ట్ కూడా కొనవ్వకుండా ఇంత బాగా చూస్తున్నారంటే ఏ ముఖ్యమంత్రి కూడా ఇలా చేయలేదండి. గతంలో ఆర్థిక భారం లేకుండా కూడా పిల్లలు ఒక్క పెన్ను కూడా పిల్లల్ని అంత చక్కదిద్దుతున్నారంటే అది ఒక సీఎం గారికే దక్కిందండి. ఒక విద్యార్థి సంబంధించి ప్రభుత్వ పాఠశాల అంటే గతంలో ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా ఉన్నాయి సార్? అలా గతం కంటే ఇప్పుడు ఈ పాఠశాలలో చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చిందండి. ఇదివరకు అయితే స్కూల్కి పంపించాలంటే అందరూ ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేసేవాళ్ళు. కానీ ఏంటంటే ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో భారం అయిపోయినా సరే ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేయాలనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా కాకుండా భారం కాకుండా డబ్బులు ఉండి కూడా ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్గా జాయిన్ చేయాలి. నేను ఇంతవరకు 2 years బ్యాక్ నేను ఎల్బీసీ స్కూల్లో ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేశాను. తర్వాత నా పరిస్థితి బాగాలేదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ స్కూల్ ఇంక్లూడింగ్ ప్రైవేట్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్ ఇంక్లూడింగ్ అనిపించి నేను మళ్ళీ శ్రీకృష్ణదేవరాయ స్కూల్ గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేశాను. నాకు మొత్తం ముగ్గురు పిల్లలు సార్. ముగ్గురు పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో నుంచి నేను గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేశాను. అవి పిల్లల్ని స్కూల్ గేట్ దాకా పంపిస్తే చాలండి. మళ్ళీ గేట్ నుంచి బయటకు వచ్చే వరకు అంతా టీచర్స్ రెస్పాన్సిబిలిటీ. అందులో డానీ సార్ ఉన్నారు, మూర్తి సార్ ఉన్నారు, మొత్తం టీచర్స్ మొత్తం అండి. మార్నింగ్ 9 o'clockకి క్లాస్ స్టార్ట్ అవుతుంది. 9:15 20 minutesకి నీకు అటెండెన్స్ మొత్తం తెలిసిపోద్ది. ఎవరు స్కూల్కి వచ్చారు, ఎవరు రాలేదు. ఒకవేళ స్కూల్కి వచ్చిన పిల్లలు లేట్ అయినా సరే ఏమన్నా అటెండెన్స్ ఎప్పటికప్పుడే చెప్పేస్తారు. మీ పిల్లలు ఆబ్సెంట్ అని చెప్తారు. తర్వాత స్కూల్ అవ్వగానే మీ స్కూల్ ఎంతసేపు ఇప్పుడు వదిలేరు, జస్ట్ 2 minutes అవుతుంది, లేదా 5 minutes అవుతుంది, లేదా ఈవినింగ్ ఎక్స్ట్రా క్లాస్ ఉంటే ఆ ఎక్స్ట్రా క్లాస్ ఇప్పుడే అయ్యింది అని పిల్లలు మనకి టైం అవ్వగానే చెప్తారు. ఆ టైం బట్టి మనం ఇంటికి వచ్చే టైం క్యాల్కులేషన్ చేసుకుని మన ఇంటికి వచ్చారా లేదా పిల్లలని చూసుకున్నాం. తర్వాత భోజన విషయం కూడా బాగానే ఉంటుంది. కానీ ఇక్కడ ఈ వచ్చిన విధానం బట్టి క్యారేజ్ కూడా తేవట్లేదు. డాడీ మేము స్కూల్లోనే తింటాము, స్కూల్లో బాగానే ఉంటుంది
అనే ఒక ఫీల్ అవుతున్నారు. ఇబ్బంది అయితే ఏం లేదు. స్కూల్లో భోజనం బాగుంటుంది, తర్వాత రాగి జావ అని, తర్వాత ఎగ్స్ అని అవి అని మొత్తం మెనూ అంతా పర్ఫెక్ట్గా ఉంటుంది. ప్రతి ఎవ్రీడే ఏదైతే ఆ రోజు మెనూలో ఉందో అది మొత్తం ఫాలో అవుతున్నారు. టైం టు టైం అంతా జరుగుతుంది సార్. క్లాస్ రూమ్లో చూస్తుంటారు, కార్పొరేట్ పాఠశాలకు సంబంధించి లేని కూడా ఫెసిలిటీ ఇక్కడ కల్పించడం ఎలా ఉంది? డిజిటల్ ప్యానల్ బోర్డులు కానీ, ఆ బెంచెస్ కానీ, ఆ అట్మాస్ఫియర్ కానీ ఎలా అనిపించింది మీకు? ఇంతవరకు అయితే ఇప్పుడు స్టిల్ ప్రైవేట్ పాఠశాలలో కూడా 1 ఫ్యాన్ 2 ఫ్యాన్లు ఉంటాయి. కానీ మన గవర్నమెంట్ పాఠశాలలో జగన్ వచ్చిన తర్వాత 4 ఫ్యాన్లు ఉంటాయి, లేదా మ్యాక్సిమం 3 ఫ్యాన్లు ఉంటాయి. సౌండ్ అనేది పట్టదు. తర్వాత క్లాస్లో చదవని వాళ్ళు ఎవరు ఉంటే దగ్గర కూర్చోబెట్టుకోవడం, వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేయడం, తర్వాత స్టాఫ్ మీటింగ్ పెట్టడం, తర్వాత వాళ్ళు ఒకవేళ ఫస్ట్ సెకండ్ వస్తే వాళ్ళని ఎంకరేజ్ చేయడం వగేరా చేస్తున్నారు. తర్వాత నెంబర్ ప్లేట్లని, తర్వాత సార్లు ఎవరైనా ఉంటే సార్లు ఎవరు ఉంటే ఆ సార్ల పెన్నులని, బుక్స్ అని వగేరా స్పాన్సర్ చేయడం, వాళ్ళ యొక్క ఫీలింగ్ని, నూతన ఉత్సాహాన్ని బయటకు తీసుకురావడానికి చాలా ట్రై చేస్తున్నారు. ప్రజెంట్ అయితే పర్ఫెక్ట్గా ఉంది, ఇబ్బంది అయితే ఏమీ లేదు, అంతే హ్యాపీనెస్. గతంతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా బెటరు. కానీ బాత్రూమ్స్ ఇప్పుడు లేడీస్ ఉన్నారు, క్లాస్ లేడీస్ ఉన్నారు, వాళ్ళు 100% అప్పుడు లేడీస్ ఉన్నారు, వాళ్ళకి సపరేట్ వాళ్ళకైనా ప్రాబ్లమ్స్ ఉన్న క్లాస్ టీచర్స్తో చెప్పుకోవటం, లేదంటే బయటకు వాళ్ళు పంపించడం. ఒకవేళ నీకు కడుపు స్కూల్కి వచ్చిన తర్వాత పాపకి కానీ బాబుకి కానీ బాగోకపోతే ఆ యొక్క టీచరు స్టూడెంట్తో పాటు ఇంకో వ్యక్తిని ఫ్రెండ్ని కానీ ఎవరిని ఇచ్చి చెప్పి వాళ్ళ పేరెంట్స్కి మీ బాబుని పంపించేసాము అని చెప్పి ఇన్ఫర్మేషన్ తీసుకుని కేరింగ్ బాగుంది సార్. ఇంతవరకు ప్రైవేట్ పాఠశాలలో అయితే మీ అబ్బాయి రాలేదు రండి అనేవాళ్ళు, కానీ మన వాళ్ళు అయితే మన టీచర్స్ అయితే పంపించి వాళ్ళ దగ్గర కేర్ తీసుకుని వాళ్ళ దగ్గర ప్రజెంట్ లేదా ఇన్ఫార్మ్ చేస్తారు, మీ అమ్మాయి బాల మీ అబ్బాయి బాల ఒకసారి రండి అని చెప్పి వాళ్ళ పేరెంట్స్కి చెప్తున్నారు సార్. చూడొచ్చు, వీరంతా కూడా ఒకటే స్పష్టం చేస్తున్నారు. తల్లిదండ్రులకు సంబంధించి గతంతో పోల్చుకుంటే కనుక ప్రభుత్వ బడులకు సంబంధించి పూర్తి స్థాయిలో మార్పులు వచ్చాయి. తమపై ఆర్థిక భారం పడకుండా సీఎం వైఎస్ జగన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి పథకాలకు సంబంధించి కూడా తమ బిడ్డలకు అండగా నిలుస్తాయని వీరు కూడా స్పష్టం చేసే స్పష్టం కూడా కనపడుతుంది. కుమారరాజుతో రాజు, సాక్షి, ఏలూరు నుంచి. ఏలూరు జిల్లాలో ఇప్పటికే మనబడి నాడు నేడు మొదటి దశలో 648 పాఠశాలల్లో 133.97 కోట్ల రూపాయలతో మౌలిక వసతులు కల్పించామని జిల్లా విద్యాశాఖ అధికారి శ్యామసుందర్ అంటున్నారు. ఏలూరులోని శ్రీకృష్ణదేవరాయ నగరపాలకోన్నత పాఠశాలపై సైతం ప్రత్యేక దృష్టి పెట్టామని, రెండో దశ మనబడి నాడు నేడు పనులు సైతం అక్కడ వేగంగా జరుగుతున్నాయని ఆయన తెలిపారు. నవరత్నాల్లో భాగంగా నాడు నేడు అనేటటువంటి ఒక పథకం ద్వారా ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి ఎదగాలి అనేటటువంటి ఒక మంచి సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి నాడు నేడు పథకం ద్వారా జిల్లాలో ఫేజ్ 1 మరియు ఫేజ్ 2 ద్వారా ఈ యొక్క కన్స్ట్రక్షన్ అనేటటువంటి జరుగుతుంది. అయితే మనకి ఫేజ్ 1లో 648 స్కూల్స్కి శాంక్షన్ అయినాయి. దానిలో భాగంగా 133.97 కోట్ల రూపాయలతోటి ఈ మొదటి ఫేజ్లో ఉన్నటువంటి 648 స్కూల్స్కి గాను అక్కడ మౌలిక సదుపాయాలైనటువంటి త్రాగునీరు, బెంచీలు, గ్రీన్ చాక్ బోర్డ్స్, ఎలక్ట్రికల్ వర్క్స్, టాయిలెట్ వర్క్స్ ఇవన్నీ కూడా మొదటి ఫేజ్లో చేయడం జరిగింది. ఎంతో సుందరంగా మన ఏలూరు జిల్లాలో ఫేజ్ 1 ద్వారా అన్ని స్కూల్స్ కూడా చక్కగా నిర్మాణం అనేటటువంటి జరగడం మీ అందరూ కూడా చూస్తున్నారు. ఫేజ్ 2కి వచ్చేటప్పటికి అడిషనల్ క్లాస్ రూమ్స్ 990 అడిషనల్ క్లాస్ రూమ్స్ని స్పెల్ 1 గాను స్పెల్ 2 గాను విభజించి ఆ 990 అడిషనల్ క్లాస్ రూమ్స్ని స్టార్ట్ చేయడం జరిగింది. దానిలో స్పెల్ 1లో 462, స్పెల్ 2లో 528 ఏసీఆర్లు శాంక్షన్ అయ్యాయి. అవన్నీ కూడా పురోభివృద్ధి బాగా జరుగుతున్నాయి. మేము ఎప్పటికప్పుడు ప్రతిరోజు కూడా ప్రతి హెచ్ఎంతో కూడా మాట్లాడతాం. ప్రతి 2 రోజులు కూడా ఎంఈఓస్ తోటి, డిప్యూటీ ఈఓస్ తోటి ప్రత్యక్షంగా నేనే టెలికాన్ఫరెన్స్ పెడుతున్నాను. టెలికాన్ఫరెన్స్ ద్వారా ఎంత మేరకు పనులు జరిగినాయి, ఇంకా జరగడానికి ఇంకా ఏమేమి అవసరం ఉంది, అవన్నీ విషయాల మీద ఎప్పటికప్పుడు మేము మానిటర్ చేసుకుంటూ ఉంటున్నాం. అయితే ఈ 700 పనుల్లో ఫేజ్ 2A కూడా మనకి శాంక్షన్ అయింది. అంటే ఒక 700 వర్క్స్ ఫేజ్ 2A ద్వారా మరలా చేపట్టడం జరిగింది. అవి కూడా మ్యాక్సిమం పూర్తయిపోతున్నాయి. అయితే ప్రతి స్కూల్ని కూడా పూర్తి స్థాయిలో డెవలప్ చేయాలనేటటువంటిదే మా యొక్క ఉద్దేశం. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులతో ప్రభుత్వ పాఠశాలలో డ్రాప్ అవుట్స్ తగ్గడం అన్నిటికంటే ప్రధాన అంశం. అమ్మఒడి లాంటి మానవీయ పథకాల కారణంగా పేద, బడుగు, బలహీన వర్గాల కుటుంబాల పిల్లలు హాజరు పెరిగింది. ఇక కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చడంతో ప్రైవేట్ పాఠశాలల నుండి విద్యార్థులు ప్రభుత్వ బడుల బాట పడుతున్నారు.
విద్యారంగంలో సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన మార్పులు తమకెంతో మేలు చేస్తున్నాయని విద్యార్థులు సైతం అంటున్నారు. ఈ మార్పులతో ఆంధ్రప్రదేశ్ ఖ్యాతి రెట్టింపవడం ఖాయమని చెబుతున్నారు. Thank you very much for giving us these wonderful facilities which are very useful to our students. Jagananna Vidya Kanuka, Jagananna Vidya Gorumudda and many more. We are getting bags, school books, textbooks, socks, shoes, everything which are needed for students. But now we have so many facilities and so many schemes. Our government provided so many schemes like Amma Vodi, Jagananna, Gorumudda and Vidya Kanuka. సర్కారు బడుల్లో విద్యను సాంకేతికరణ బాట పట్టించడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. Because there is an Naadu scheme in my school. The new buildings has been constructed and set up RO water for students because there are minerals where there are no problems faced by the children. MDM scheme has been set up in my school. It was designed by a well dietitians. బడుల్లో సాంకేతికరణపై గతంలో ఏ ప్రభుత్వం దృష్టి పెట్టిన దాఖలాలు లేవు. ఈ తరుణంలో సర్కారు పాఠశాలల విద్యార్థులు క్రింది స్థాయి నుంచే సాంకేతికతపై పట్టు సాధించేలా ముందు చూపుతో డిజిటల్ విద్యను అందిస్తూ విద్యార్థుల దీర్ఘకాల ప్రయోజనాలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది. And in this year subject languages is also added in our tab. This is also made the concept easily to the students. It is an unimaginable thing to buy such a thing at the tab. డిజిటల్ విద్య ద్వారా తమ తరగతిలో స్మార్ట్ టీవీస్, ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ ద్వారా క్లాసులు నిర్వహించడంతో తమకు గతంలో కన్నా సులభంగా పాఠాలు అర్థమవుతున్నాయని విద్యార్థులు అంటున్నారు. ట్యాబ్స్ తో పాటు బైజూస్ కంటెంట్ సైతం తమకు ఎంతగానో ఉపయోగపడుతుందని వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.